దేవుని పరిశుద్ధ వచనంలో నుండి ఒక మాటను చదివి మనం ముందుకు వెళతాం. ప్రభువాత్మ మనకి సహాయం చేయండి దాకా. పరిశుద్ధ వచనంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 27 చదవండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమయు నమ్మకం కలిగిన మా రక్షకుడా ప్రభు అయిన క్రీస్తు, మీకు స్తోత్రాలు. పాప విమోచన జరిగిన నాటి నుండి ఈ దేహ విమోచన జరిగే వరకు వాగ్దాన ఆత్మచేత మమ్మల్ని ముద్రించి దేహ విమోచన వరకు మాలోనే నివాసం చేయుచున్న పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాం. తిరిగి ప్రేమ చేత మా జీవితాల్లో ప్రతి కార్యాన్ని మీ మహిమ కొరకు చేస్తున్నారు. స్తోత్రాలయ్యా. మీ పక్షంగా నిలిచి మాట్లాడుతున్నా ఆయన కుమారుడును అనే ఇచ్చిన అధికారంలో నుండి, కుమారత్వంలో పొందిన స్థానంలో నుండి మీ పక్షంగా మీ ప్రేమను వివరించడానికి నిలవబడ్డాను. తండ్రి, మిమ్మల్ని మాకు బయలుపరుచుకునండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మా మధ్య మహిమపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావము, కీర్తి ఎన్నటికీ తనకి కలుగునట్లుగా క్రీస్తును మా మధ్య మహిమపరచండి. పరిశుద్ధాత్ముడా, ప్రేమ చేత వాక్శక్తి ఇవ్వయ్యా. ఏ ప్రదర్శన ఈ స్థలంలో నేను చేయకుండా మాట్లాడుటకు నాకు నన్ను ప్రేమించి వాక్శక్తి ప్రేమ చేత నాకు దయచేయమని ఇక్కడికి వచ్చిన నీ ప్రజలు ఆసక్తితో చాలామంది వచ్చారు. వారిని ప్రేమించి వాక్శక్తినిమ్మని ప్రార్థన చేస్తున్నాను. నిరీక్షణతో ఎదురు చూస్తూ అయ్యా, వర్తమాన ప్రజెంట్ టైంలో కావలసిన వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ మంచి సమయాన్ని బట్టి మొదట దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ మధ్యలోనికి రావటానికి గల కారణం, మూలం మరి ప్రియులు దేవుని సేవకులు స్టాన్లీ గారు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కుమార్తె జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలనే సదుద్దేశంతో ఈ కూడికను వారు ఏర్పాటు చేశారు. వారితో కలిసి నేను ఉండటానికి వారు నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి సభాధ్యక్షులు, ప్రియులు, పెద్దలైన దేవుని సేవకులు కాలేబ్ గారికి వందనాలండి. 20 సంవత్సరాల క్రితం మేము కలిసి ఒకే పరిచర్యలో కొనసాగాం. ఆ పిమ్మట కూడుట చెదరుట కొరకే అని చెప్పబడినట్లు వారి యెరూషలేములో కూడుకోవటం దేవుని చిత్తమే, వారు చెదరిపోవటము దేవుని చిత్తమే. కాబట్టి ఒక చోట ఉన్న వారం చెదిరాము అంటే చెట్టుకి విత్తనాలు వస్తాయి, అవి రాలిన తర్వాత ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క చెట్టు కావాల్సిందే.
కనుక అలా విత్తనాలుగా ఉన్న మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళి చెట్లు కావటానికి ప్రభు సహాయం చేసి కాలేబు గారి గురించి మరి మా బామ్మర్ది ఇప్పుడు క్రాంతి కుమార్ చెప్పారు, అన్న చాలా బావ చాలా చక్కగా ఆయన సేవ చేస్తున్నారు, పరిచర్య ఇలా ఇలా అని కొన్ని విషయాలు చెప్పారు. నేను చాలా సంతోషించాను, దేవుడు ఆయన్ని ఈ ప్రాంతాల్లో అలా వాడుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అందరికీ వందనాలు. అందరి పేర్లు నాకు తెలియదు కనుక మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సంపత్ గారు స్వతంత్ర కుమార్ పరిచయం ఉంది, దేవుని స్తోత్రం. అలాగే యోహాన్ గారు కూడా వారు ఎప్పటి నుండో పరిచయం, వారిని ఇలా కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. క్రీస్తునందు మీకు ప్రియులారా, మరి నాకు ఇవ్వబడిన సమయం 45 నిమిషాలు కనుక ఇప్పటికీ 9 గంటలు 45 నిమిషాలు అయింది నా మొబైల్లో. అంటే 1 నిమిషం తక్కువ లేండి, 44 అయింది. అంటే 10:30 వరకు నేను చెప్పచ్చు కదా, 10:30 నేను 10:30కే ముగిస్తాను. ఎందుకంటే సమీప ప్రాంతాల వారు ఉండొచ్చు, దూర ప్రాంతాల వారు కూడా ఉండొచ్చు. ఒకనొకప్పుడు అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 12-1 గంట వరకు కూడా కార్యక్రమాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఎందుకు ఆగే, ఏదైనా దేవుని ప్లాన్ అనుకొని ఊరుకోవటమే మనం. సంతోషం అండి. మరి ఇప్పటి వరకు శ్రేష్ఠ విషయంలో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా సాక్ష్యాన్ని మనం అందరం విన్నాం. ఆ కుమార్తె ఈ భూమి మీద రావటానికి మునుపు మరి చెల్లి దయమని గర్భంలో ఏర్పడిన ఇబ్బందులు, వాటన్నిటి మధ్య దేవుడు శ్రేష్ఠ అనే జీవాన్ని నిలుపుంచి భూమి మీదకు పంపించాడు. నిజంగా ప్రతి జీవము బయటకు వస్తే వాటి రూపాలను మనం చూసేవాళ్ళం, కానీ శ్రేష్ఠ అనే జీవం మాత్రమే బయటకు వచ్చింది. ఆ రూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ సాక్ష్యం వింటున్న వారిలో మనకు ఒక విషయం ప్రధానంగా అర్థం అవ్వాలి. అదేంటంటే బిడ్డలు ఎంత వాల్యూ కదా. అది నాకు తెలుస్తుందా? నాకు తెలియదు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే వెంటనే బిడ్డలు పుట్టారు. కాబట్టి అలా జరిగినప్పుడు ఎవరికి అంత వాల్యూ తెలియదు, పిల్లల విలువ. కానీ ఆ పిల్లలు ఈ భూమి మీదకి రావడానికి వారు పడిన శ్రమ ఏదైతే ఉందో వారికి ఇప్పుడు ఆ విలువ చాలా ఎక్కువ తెలుస్తుంది. మీరు గమనించండి, వాల్యూ తెలిసేది ఎప్పుడంటే దాని సంపూర్ణ అనుభవంలోనికి మనం వెళితే తప్ప, అనుభవ జ్ఞానం అంటారు దాన్ని. ఆ అనుభవ జ్ఞానంలోనికి వెళితే తప్ప దాని వాల్యూ మనకి తెలియదు. అందుకే అనుభవ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. సరే, ఇలా నేను చెప్పుకుంటా వెళితే అంటే వ్యక్తుల విషయమై చెప్పే మాటలతో కాలక్షేపం అయిపోయింది. ఇక వాక్యాన్ని మనం మాట్లాడుకోవటానికి అవదు. కానీ ఇరు కుటుంబాలు, ఇప్పుడు ఈ ప్రక్క మేము దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తులు, ఆ ప్రక్క మరి స్టాన్లీ కూడా దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సంవత్సరాలుగా విశ్వాస సంబంధమైన లేదా విశ్వాస గృహంలో చేర్చబడి విశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి ఫ్యామిలీ, మరి ఆ తండ్రి గారి ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. కనుక ఇరు కుటుంబాలు, దేవుని సేవకులు, సంఘాలు అందరూ ప్రార్థన చేశారు అనేది నిజం. కనుక దైవ కనికరం వారి పట్ల అనుగ్రహింపబడింది. ఆ బిడ్డ నిలిచింది. ఆ జీవం యొక్క రూపాన్ని ఈరోజు మనం కనులారా చూస్తున్నాం. సంతోషం అండి. ఎందుకంటే వాళ్ళు ఎంత వేదన పడేవాళ్ళో కొన్ని సందర్భాల్లో నాకు అవి కనబడ్డాయి. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ నేను ఉండను కాబట్టి నాకు వీరి గురించి తెలియదు. వీరి బాధ తెలుసు, విన్నాను. ఇటు మా అత్త మావయ్య గారి దగ్గరికి వెళితే వాళ్ళు ఎంత వేదన పడేవాళ్ళో నాకు అనులారా నేను చూసేవాడిని. అంటే ఇక్కడ నేను వింటున్న సాక్ష్యాన్ని బేరీజ్ వేస్తే వీరి దుఃఖాలు సమానంగా తోచబడుతున్నాయి. చాలా దుఃఖంతో ఇరు ఫ్యామిలీస్ కూడా బాధపడ్డారు. నిజమే, మంచి భర్తను దేవుడు ఇచ్చాడు, అన్ని సదుపాయాలు దేవుడు కలుగజేశాడు.
ఆ ఒక్క లోటు కూడా దేవుడు తీర్చాడు. దేవుని స్తోత్రం. ఇక వెనక్కి చూడకుండా అనుగ్రహించినటువంటి బిడ్డను ఏ ఏర్పాటును అనుసరించి ఈ లోకంలోనికి ఆ బిడ్డ పంపబడిందో ఆ ఏర్పాట్లు, ఆ సంకల్పంలో పెంచాలి అనేదే ఇక వారి ముందున్నటువంటి ఆలోచన విధానం అయి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. రైట్. నేను కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చెప్తానంటే ఈ సందర్భాన్ని అనుసరించి దేవుడు అద్భుతాలు చేయవాడు అని మనం ఇప్పటికే గ్రీటింగ్స్ లో మనం విన్నాం. నిజం, దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆ ఆలోచన విధానంలో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అవి ఎలా జరుగుతాయి అనేది. పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథానికి అంతటికి మూలముగా చెప్పబడిన ఒక వచనం ఉంది. అది హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, లేదా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేది. పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా అది కేంద్ర బిందువు లాంటిది. ఈ విషయాన్ని అపోస్తులైన పౌలు, అన్యజనులకు అపోస్తులుగా నియమింపబడినటువంటి పౌలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి దేవుడు ఈ సంగతిలో నుండి చాలా విషయాలు నేర్పుతూ వచ్చాడు. వాస్తవంగా ఒక అద్భుతమైన గృహ నిర్వాహకుడు ఎవరంటే అపోస్తులైన పౌలు. ఒక అద్భుతమైన గృహ నిర్వాహకుడు. తన గృహ నిర్వాహకత్వంలో సంఘానికి ఒక మంచి పేరు పెట్టాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము దేవుని ఇశ్రాయేలు అన్నాడు. ఎవరమండి మనం? దేవుని ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలీలు అనే ఒక జనాంగం, ప్రపంచ నాభిభాగం ఇశ్రాయేలు దేశంలో లేదా ఆసియా మైనర్ భూభాగం అయినటువంటి ప్రపంచ నాభిభాగంగా పిలువబడుతున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు. సంఘాన్ని దేవుని వాక్యం ఏమందంటే దేవుని ఇశ్రాయేలు అని చెప్పింది వాక్యం. అది మీరు గలతీ పత్రికలో చదువుతారు. అది చెప్పుటకు మునుపు ఏం చెప్తాడంటే విశ్వాస గృహమునకు చేరిన వారి అడ్లా అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే ఒక్క వచనాన్ని హబక్కూక్ దర్శన లోయలోకి వచ్చినప్పుడు హబక్కూక్తో చెప్పిన మాట ఆ దర్శన లోయలో ఏంటంటే, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలు పడేటట్లు నీవు దీనిని వ్రాయాలన్నాడు. అంటే మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, అవి చాలా పెద్ద అక్షరాలతో ఉంటాయి. కారు ఎంతో వేగంతో వెళుతున్నా ఆ పేర్లు మనం చదవగలుగుతాం. అంటే దర్శన లోయలో చదువుతున్నవాడు పరిగెత్తుచు కూడా చదువు వీలు పడేటట్లు వ్రాయమని చెప్పిన వచనం ఏదంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనేది. దీనిని 3 పత్రికల్లో చెప్పాడు. అన్యజనులకు అపోస్తులుగా నియమింపబడిన పౌలు గారు. తన 3 పత్రికల్లో మొదటి పత్రిక ఏంటంటే రోమా పత్రిక. అందులో మళ్ళీ మీరు వచనం చూస్తారు. 2వ పత్రిక ఏదంటే గలతీయులకు రాసిన పత్రిక. 3వ పత్రిక హెబ్రీ పత్రిక. ఈ 3 పత్రికల్లోనే ఈ వచనాన్ని ఆధారం చేసి 3 పుస్తకాలు రాశాడు అపోస్తులైన పౌలు. దాన్ని ఆధారం చేసుకుని మిగతా పత్రికలన్నీ కూడా బేస్ అవుతాయి. ఒకసారి మనం దాని ఆ వచ్చిన విధానంలో లేఖన పరిశోధన కనుక చేస్తే అది స్పష్టపరచబడుతుంది. కనుక ప్రియులారా, అందుకే నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను. సువార్త అంటే ఏంటి అంటే రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో చెప్పిన మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అతడు జీవిస్తున్నప్పుడు అంతకంతకు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది అని జ్ఞాపకం చేశాడు అనమాట. అయితే ఈ మొదటి పత్రిక యొక్క అంటే నాకున్న టైం తక్కువ గనక నేను క్లుప్తపరిచి సందేశాన్ని చెప్పి వెళ్తాను. మొదట రోమపత్రిక రాసుకున్నప్పుడు నీతి ఎలా కలుగుతుంది అని చెప్పాడు.
నీతి ఎలా కలుగుతుంది? నీతి విశ్వాస మూలముగా కలుగుతుంది అని చెప్పాడు. ఓకేనండి. విశ్వాసం ద్వారా నీతిమంతుడైన వాడు విశ్వాసం ద్వారా జీవించాలి అని గలతీ పత్రిక రాశాడు. మొదటి పత్రిక సారాంశం ఏంటండి? రోమపత్రిక, విశ్వాసము ద్వారా కలుగు నీతి. కనుక నీతిమంతుడైన వాడు విశ్వాసం ద్వారా జీవించాలి అనేది గలతీ పత్రిక. ఇక హెబ్రీ పత్రికలో చెప్పిన సారాంశం ఏంటంటే, విశ్వాసము ద్వారా జీవిస్తున్న ఈ నీతిమంతుడికి స్వాస్థ్యము ఉంది అని రాశాడు. చెప్పండి, స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి రూట్ ఏదో ఖచ్చితంగా, అంటే వేరేదో దానిని బట్టే ఫలం అనేది ఉంటుంది. కనుక రక్షణకు వేరు విశ్వాసం అయితే, జీవించటకు మూలం విశ్వాసం, ఆ జీవనానికి కావలసిన వాటిని దయచేసేది విశ్వాసం. ఇది 3 పత్రికల యొక్క సారాంశం. దీనిని ప్రతి వ్యక్తి కూడా చాలా శ్రద్ధగా ఆలోచన చేయాలి. ఇది అర్థం కానంత కాలం విశ్వాసి రెస్ట్ పొజిషన్కి వెళ్ళడు, విశ్రాంతి అనే పొజిషన్కి వెళ్ళడు. విశ్రాంతి అనే పొజిషన్కి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఈ సంగతులు ఖచ్చితంగా ఒక వ్యక్తికి అర్థమై తీరాలి. అవి అర్థం కానంత కాలం రెస్ట్ అనే మాట ఏ వ్యక్తికి అర్థం అవదు. విశ్రాంతి అంటే ఏంటో అర్థం కాదు. ప్రయాసపడి భారము మోసుకుని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. తర్వాత ఏం చెప్పాడు? నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. తర్వాత ఏం చెప్పాడు? నా కాడి, అంటే విశ్రాంతిలో ఉన్నవారి మీద కూడా ఏముంది? కానీ కాడి అలాంటిది సులువు. అంటే కాడి, దాని పేరు కాడి, కానీ అది సులువు. రెండవది, నా భారం భారమే కానీ అది తేలిక. అంటే రెస్ట్ లో భారం, రెస్ట్ లో కాడి, సులువు తేలిక. ఈ సంగతులు మనకు అర్థం అవ్వాలి. కనుక అది ఒక్క క్షణంలో చెప్తే అర్థమయ్యేది కాదు. కానీ వింటున్నప్పుడు ఖచ్చితంగా వెలిగింపు అనేది అయితే ప్రభువాత్మ మీ జీవితంలో చేస్తాడని ఎదురు చూస్తున్నాను నేను. ఎందుకంటే సువార్త ప్రకాశము వారి కన్నులకు ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసింది. అంటే ఇక్కడ గమనించండి, క్రీస్తును గూర్చిన సువార్త ప్రకాశం అని ఉంది. ప్రకాశం, సువార్త అంటే ఏంటండి? ప్రకాశం, వెలిగింపు. అంటే సువార్త అనే ప్రకాశం, ఆ లైట్ ఎప్పుడైతే హృదయమందు ప్రకాశిస్తుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి భారము ఖచ్చితంగా విడిపోయింది. అది ఎలా విడిపోయిద్దో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నప్పుడు 14లో ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అన్నాడు. అంటే వెలుగు ప్రకాశించేటప్పుడు అంధకారం ఎలా పారిపోయిందో, సువార్త అనే సత్యం ఒక హృదయంలో ప్రకాశిస్తే ఆ వ్యక్తి ఎంత ఈజీగా క్రైస్తవం అనే ఈ భక్తిని చేస్తాడో. క్రైస్తవ్యం భారం కాదు, క్రైస్తవ్యం ఈజీ. కానీ మెథడ్ తెలియాలి మనకి. దేవుని స్తోత్రం. ఆ మెథడ్ తెలియాలి. భారం కాదు ప్రియులారా, భారం అనుకుంటున్నాం మనం. సంగతి తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, టైం జోన్లో మనం ఉన్నాం, టైం ఆయన జోన్లో ఉంది. అవునంటారా కాదంటారా? టైం జోన్లో మనం ఉన్నాం అంటే మనకి భూతకాలం అంటే గడిచిన కాలం పాస్ట్ అంటారు. వర్తమాన కాలం, ప్రస్తుతం మనం నిలిచి ఉన్న సమయం, దీన్ని ప్రెజెంట్ టైం అంటారు. అలాగే ఫ్యూచర్ ఉంది కదా, భవిష్యత్. మనకి కాలాలు 3: జరిగినవి, జరుగుతూ ఉన్న కాలం, జరగబోయే కాలం.
మనం ఉన్న కాలం ఏది? జరుగుతున్న కాలంలో ఉన్నాం. ఇప్పుడు మీరు దేవునికి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎందుకంటే మనము టైం జోన్లో ఉన్నాం, టైం ఆయన జోన్లో ఉంది. అందుకే ఆయన ఇలా అన్నాడు, నిన్న అంటే మనకి నిన్న, నేడు మనకి. నిరంతరం అనేది కూడా వస్తున్న కాలాలు అవి. నిరంతరం అనేది వస్తున్న కాలాలు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇది కదా. అలాగే ఇశ్రాయేలును బయటికి తీసుకురావడానికి మోషేని పంపేటప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్పాడు? దేవుడితో మోషే ఏమన్నాడంటే, అయ్యా ఆ ప్రజలను విడిపించమని నన్ను పంపుతున్నావు, బానుంది, వారిని నీ పేరేంటని అడిగితే నేనేం చెప్పాలని అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఉన్నవాడను అనువాడను అని చెప్పన్నాడు. ఉన్నవాడను అంటే ఏంటి? ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఉన్నవాడను అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు? అందుకే మేకా గ్రంథంలో ఏమంటాడంటే, శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు. అసలు ఆ మాట ఏంటి? ఆ టైం మాట చెప్పడం ఏంటది? శాశ్వత కాలం, శాశ్వత కాలం. మనం ఏం చెప్తాం? నిన్న, నేడు, రేపు. కానీ శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన, పాలిస్తున్నాడు ఆయన. కనుక గుర్తుపెట్టుకోవాలి, మీరు రెస్ట్ లోకి రావాలంటే మీరు గమనించండి, రెస్ట్ లో మీ బాడీ రిపేర్ అవుతుంది. చాలా మంది చెప్తారు కదా, నాకు హెడేక్ ఉందంటే ఏం చెప్తారు? రెస్ట్ తీసుకుంటారు. వెన్ను నొప్పి వస్తుందంటే ఏం చెప్తారు? కనుక రెస్ట్ లో రిపేర్ చేసుకుంటది బాడీ. కాబట్టి దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తే దేనికి అవే దాని కాలమందు పండుతాయి. ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండంలో వారు ప్రవేశించే దేశం గురించి ఏమని వ్రాయబడింది? దాని కాలంలో అది పండే పంట. ఆకాశ వర్ష జలాన్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కనుదృష్టి దేవుంది ఉంది. అది ఆకాశ వర్ష జలాన్ని ఏ టైంలో అవసరమైతే ఆ టైంలో ఆ జలాన్ని అది త్రాగుతుంది. అంటే ఇశ్రాయేలు, కనాను అనేది వారి రెస్ట్ ప్లేస్ అసలు. కానీ దాన్ని వాళ్ళు అనుభవించలేదు, దానికి మూలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు గమనించండి, మనం మళ్ళీ బయటికి వెళ్లకుండా, దేవుని ప్రియులారా, ఒక సంగతి మనకు బాగా అర్థం కావాలి. అదేంటంటే, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అని మనం ఆశపడుతున్నప్పుడు, నేను టైం జోన్లో ఉన్నా, టైం ఆయన జోన్లో ఉంది అంటే నేను ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాను. నా యొద్దకి కాలాలు ఆయన యొద్ద నుండి వస్తున్నాయి. నా యొద్దకు వస్తున్నటువంటి కాలాలు ఆయన దగ్గర నుండి వస్తున్నాయి. ఆయన దగ్గర నుండి వచ్చే కాలాలు, విశ్రాంతి కాలాలు నా దగ్గరికి వస్తాయి. అంటే మనిషి ఎందుకు వేదన పడతాడు? ఎందుకు దుఃఖపడతాడు? ఎందుకు ఆయాసపడతాడు? ఎందుకు మనసు కకావికలం అయిపోయింది అంటే ఒక్కటే, దేవుని గురించిన విషయంలో సమస్య ఏం చేస్తుందంటే, దేవుని గురించిన ఆలోచనను ఆలోచించకుండా సమస్య ఆ ప్లేస్మెంట్ చేస్తుంటది. అంటే ఆ ప్లేస్ అది భర్తీ చేస్తుంటది. దేవుని గురించి నాకు అవగతం కాకుండా అవగతం అవ్వాల్సిన ఆలోచనను ఇది భర్తీ చేస్తుంటది ఈ సమస్య అనేది వెళ్ళి. అప్పుడు నేనేమవుతాను? దేవుణ్ణి చూడకుండా సమస్యలో ఆలోచనలు చేస్తుంటాను. ఇది ఎలా, ఇది ఎలా, ఇది ఎలా అని. అంటే మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. విశ్వాసం అనేది రెస్ట్ అండి, దాని ప్లస్ ఇది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. వారు వచ్చిన రెఫీదీం అనే స్థలం ఉంది, రెఫీదీం. వారు రెఫీదీంకి వచ్చేసరికి అక్కడ అమాలేకీయులు వారి చేతిని వారికి విరోధంగా ఎత్తారు. అసలు రెఫీదీం అంటే డబుల్ రెస్ట్ అన్నమాట. అంటే రెండంతల విశ్రాంతి, అది సామాన్యమైనది కాదు. కానీ వారి విశ్రాంతిని పాడు చేయడానికి వచ్చింది ఎవరు? అమాలేకీయులు. రెఫీదీం అనే మాట రాఫా అనే మాటలో నుండి వచ్చింది. అంటే రెఫీదీం రెండంతల విశ్రాంతి, రాఫా రెఫీదీములో స్వస్థత.
రెఫీదీములో స్వస్థత. అది కలగకుండా ఆటంకపరుస్తున్నది ఎవరు? అమాలేకీయులు. అమాలేకీయులు వారి గురించి వాడబడిన మాట ఏంటంటే అన్య జనములకు మొదలు అని ఉంది. అమాలేకీయులు అన్య జనములకు మొదలైన ఉంది. అంటే అన్య అనే వాతావరణానికి మొదలైది అని దేవుని వాక్యాలు ఉంది. మరి అంటే ఈ అమాలేకీయులు అనేవారు రెఫీదీములో రెండంతల విశ్రాంతిలో ఆరోగ్యప్రదమైన వాతావరణాన్ని అనుభవించకుండా వారికి విరోధంగా చేయెత్తటానికి ఈ మొదలు అన్యజనములకు మొదలు అనే వాతావరణం వారి మీదకి వచ్చింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇలాంటి వారు ఈ భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. వారిలో ఆఖరి వాడే హామాను. ఒక్కడ మిగిలి ఏమనుకున్నాడు తెలుసా? 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. అసలు ఈ శాస్త్రం అనే హామాన్ లేకుండా చేయగలిగే శక్తి, రైట్స్ ఎవరికి దేవుడు ఇచ్చాడంటే సౌలుకి ఇచ్చాడు. సౌలు దానిని దుర్వినియోగం చేశాడు. అప్పుడు అతడు ఎవరి చేతిలో పొడవబడి చంపబడ్డాడు? ఒక అమాలేకీయుడి చేతిలో. దేవుని వాక్యం ఉంది. ఏ శేషాన్ని మిగిల్చాడో ఆ శేషం అతడి అంతానికి మూలమైంది. అయితే నేను అలా చనిపోయానని చెప్పుకున్నట్లు తన వారిలో ఒకరిని పొడిచేమన్నాడు అనమాట. లేదా తన ఖడ్గం మీద తానే పడాల్సిన పరిస్థితి వచ్చింది. శేషము అనేది ఎంత ప్రమాదం ఆలోచించండి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ శేషాన్ని కంప్లీట్ గా తీయటానికి వాడబడిన వ్యక్తి ఎవరంటే మొర్దెకై. ఒక్క హామాన్ ఏం చేశాడు? 127 సంస్థానాల్లో ఉన్న ఇశ్రాయేలీలకి నెమ్మది లేకుండా చేయాలనుకున్నాడు. అంటే ఈ రాజు ఉంగరము చేత ముద్రితమైన ఈ తాకీదు 127 సంస్థానాలకి వెళ్ళిన తర్వాత ఏ యూదుడు చక్కగా నిద్రపోయి ఉంటాడు చెప్పండి? ఆధారు మాసం వస్తుంది అనేసరికి వారి గుండెలు దడదడలాడిపోయి ఉంటాయి. ఎందుకంటే వారి సమీపస్తులు వారి దగ్గరకు వచ్చి వాళ్ళని డైరెక్ట్ గా చంపేవచ్చు. ఏ కేసు ఉండదు, ఏ సెక్షన్ పనిచేయదు, ఏ న్యాయ వ్యవస్థ వారికి వ్యతిరేకంగా మాట్లాడదు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ అయిపోయింది బిల్స్ పాస్ అవుతున్నాయి. కానీ మనం రెస్ట్ లోనే ఉందాం. దేవుని స్తోత్రం. ఆ రెస్ట్ అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం. దేవుని స్తోత్రం చెప్పండి. రెస్ట్, నిజమైన రెస్ట్ ఎక్కడ ఉందనుకున్నారు? దేవునితో మాట్లాడటం. నడుస్తూ, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు ఈ సంగతులు ఎత్తి ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వారి హృదయాలకు చెప్పనలవి కాని సంతోషం ఆవరిస్తుంది అనేది దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. మీరు గమనించండి, విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది. ఎలా? రోమపత్రి 10:10 ఆ వివరాలు ఇచ్చాడు. ఏమని అన్నాడంటే, నీతి కలిగినట్లు మనుషుడు హృదయమందు విశ్వసిస్తాడు, రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకుంటాడు. ఏమనంటే యేసు ప్రభు అని ఒప్పుకుంటాడు అనమాట. తద్వారా ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుంది. ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా జీవించాలి? విశ్వాసం ద్వారా జీవించాలి. అప్పుడు దేవుని నీతి వారికి జీవించాల్సినటువంటి నీతి బయలుపాటు అనేది ఈ నియమంలో వారికి దొరుకుతూ ఉంటది అనమాట. వారు కొనసాగుతూ వెళుతుంటే దేవుని నీతి వారికి అందులో బయలుపరచబడుతుంటది. దేవుని నీతి బయలుపరచబడుతుంటది. ప్రియులారా, దేవుడు ఏ కార్యం అని చేస్తే దేన్ని బట్టి చేస్తాడు అనుకుంటున్నారు మీరు అసలు? కదండి. ఇంకొక మాట చెప్పండి దానికి. ఇప్పుడు చెప్పిన వర్తమానంలో నుండి విశ్వాసాన్ని బట్టి కదా చెప్పారు. మరో మాట చెప్పండి. దైవ కార్యాలు ఏవి జరిగినా ఎలా అని వ్రాయబడిందంటే, నా నీతిని బట్టి కోరేషన్ రేపుతున్నాను అన్నాడు. నా నీతిని బట్టి కొండలు గంతులు వేస్తాయి అన్నాడు. నా నీతిని బట్టి పర్వతాలు మీకు నీతిని మొలిపిస్తాయి అన్నాడు. నా నీతిని బట్టి తినివేసిన పంట మీకు మరల ఇస్తాను అన్నాడు. అంటే దేవుడు తన కార్యాలు తన మహిమకై, తన నీతిని బయలుపాటు చేయటానికై జరిగించేవాడు. కానీ ఆ నీతి బయలుపాటు ఉన్నది ఎందులో చెప్పాడు? రోమీలకు రాసిన పత్రిక మీరు చదివిన వచనానికి రండి ఒకసారి. 1వ అధ్యాయం
17వ వచనం చదవండి. ఎందుకనినా విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. అంటే ఏ నీతి విశ్వాసం వల్ల కలిగిందో అదే విశ్వాసంలో అంతకంతకు వారికి ఏ బయలుపాటు జరుగుతుంది? దేవుని నీతి. ఇప్పుడు దేవుని నీతి అనే చోట మనం ఏమని చదువుదాం? యోవేలు గ్రంథానికి రండి. దేవుని నీతి అని అక్కడ ఉంది కదా, దాన్ని మీరు ఇలా ప్లస్ చేసి వచ్చిన కలిపి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి ఆలోచన చేయండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. చూడండి, తన నీతిని బట్టి అనే మాట ఇక్కడే ఒక వచనం ఉంటుంది. మూడవ అధ్యాయంలో బ్రదర్స్ ఎవరికైనా కనబడిందా? రెండవ అధ్యాయము 23 చదవండి. రైట్, 2:23. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి, తన నీతిని బట్టి రైట్ పారును చదవండి. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇద్దును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అసలు మొదటి వచనంలో ఏం చదువుతున్నాం? పసర పురుగులు విడిస్తే వాళ్ళు ఇస్తుందిగా ఒక 4 మనం అక్కడ చదువుతాం. ఏమని చూడండి, గొంగల పురుగులు విడిచింది మిడతలు, మిడతలు విడిచింది పసర పురుగులు, పసర పురుగులు విడిచింది చీడ పురుగులు. ఇంతకీ వీళ్ళు ఎవరు? ఈ 4 పురుగులు ఎవరని చెప్పాడు లాస్ట్ లో 2వ అధ్యాయంలో? నా సైన్యం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పురుగుల్ని ఏం చేద్దాం? పురుగులు ఎవరి సైన్యం? అది చాలా విడ్డూరమైన వచ్చినావు కదా ఇది. ఇప్పుడు మీరు గమనించండి, తన నీతి బయలుపాటు కొరకు జరిగే కార్యాలు కొంచెం మనసు పెట్టి మీరు చదవండి. యోవేలు గ్రంథం ఇంటికెళ్ళి ఇక్కడ మీకు రోమపత్రిక 1వ అధ్యాయం 17లో మనం ఇక్కడ చదివిన 21 ఉంది కదా, ఆ మాటను మనం యాడ్ చేసేటప్పుడు ఏమని చదువుతాం? విశ్వాసం ద్వారా అంతకంతకు విశ్వాసం కలిగేటట్లు దేవుని నీతి అని చదువుతున్నప్పుడు ఏమని చదవచ్చు? విశ్వాసం ద్వారా అంతకంతకు తినివేసిన పంట మీకు మరలా దొరికేటట్లు అని చదవచ్చా లేదా? అవునంటారు కాదంట? చెప్పండి. ఇలా చదవచ్చా చదవకూడదండి? విశ్వాసం ద్వారా అంతకంతకు మీకు విశ్వాసం కలిగేటట్లు తినివేసిన పంట మీకు మరలా దయచేయబడును. అంటే నీతి అనే మాట తీసి నీతి అనే వివరణలో ఉన్న విషయాన్ని అక్కడ మీరు ప్రజెంట్ చేస్తే మీకు సందర్భం అర్థమవుతుంది. ఇలా మీరు ఆలోచన చేయండి. వచనాలు మొదట ప్రియులారా అతిశయ కారణము కొట్టివేయబడుతుంది. దేవుని ప్రియులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నిజాలు ఇవి. అతిశయ కారణం కొట్టివేయబడుతుంది. ఏ న్యాయాన్ని బట్టి? క్రియా న్యాయమా? కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టి. అతిశయ కారణం ప్రియులారా అంటే అతిశయ కారణం కొట్టివేయబడుతుంది అని చెప్పినప్పుడు 3వ అధ్యాయంలో ఏ విషయం చెప్తున్నాడు? 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు.
కదండి. 23లో ఏం చెప్పాడు? ఏ భేదమును ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారని చెప్పాడు. కానీ 24లో ఏం చెప్పాడు? కాబట్టి నమ్మువారు ఆ, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. రైట్. ఇప్పుడు మీకు 3వ అధ్యాయంలో మహిమను పొందలేకపోతున్నారు. అర్థం చేసుకోండి నేను చెప్పిన మాట. మహిమను పొందలేకపోతున్నారు. దేనిని బట్టి? పాపము అనే మాట ఉంది కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమను పొందలేకపోవటానికి కారణం పాపం అని చెప్పాడు. మరి ఎప్పటికి మనం మహిమను పొందగలం? ఎందుకు? 3:11 ఏముంది? 3:11 ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే అందరూ మరి మహిమని ఎప్పుడు పొందుతారు? కాబట్టి అందరూ అనర్హులు, అనర్హులు, అనర్హులు. దేనికి? మహిమకు. మహిమకు అనర్హులు. కానీ మహిమకు అర్హులుగా చేసిన వచనం ఏదంటే 24, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా. అదండి. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పాపం అందరూ చేశారు. కానీ ఈ పాపము అనే అనీతిలో నుండి బయటకు రావటానికి చేసే ప్రతి ప్రయత్నం దేవుని ఎదుట మురికి గొడ్డలు. పాపం అనే దానిలో నుండి బయటికి రావటానికి మనిషి చేసే ప్రతి ప్రయత్నం దేవుని దగ్గర మురికి గొడ్డే, మహిమకు అర్హంగా ఉండదు అది. కానీ ఇప్పుడు నేను దేవుని ఎదుట నీతిమంతుడను అని పిలువబడటానికి మూలం ఏంటంటే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, రక్తము నందలి విశ్వాసం ద్వారా అనే మాట కూడా అక్కడ ఉంటుంది. ఆయన రక్తము నందలి విశ్వాసం ద్వారా. ఇప్పుడు చెప్పండి, మహిమకు అర్హులుగా చేయగలిగింది ఏది? కదండి. ఆయన రక్తము నందలి విశ్వాసం ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అనే విధానంలో నుండి వ్యక్తులను బయటకు తెచ్చింది, నీతిమంతులుగా తీర్చింది. ఇప్పుడు మనకి నీతిమంతులు అనే రైట్స్ ఇచ్చింది వాక్యం. ఈ సంగతి అర్థమైతే ఇక్కడి నుండి నువ్వు విశ్వాసం ద్వారా జీవించడం ప్రారంభిస్తావు. ఎందుకంటే అది క్రియల మూలమైనది కాదు, కృపచేత విశ్వాసం ద్వారా కలిగిన రక్షణ. బాగా ఆలోచన చేయండి. ఇక్కడ చెప్పిన మాట 27లో ఏం చెప్పాడండి? 3:27లో అక్షయ కారణం ఎక్కడ? కొట్టివేయబడింది. మీకు ఇప్పుడు 4వ అధ్యాయంలో గర్భఫలం ఉంది. దీని గురించి చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయంలో వివరాలు ఏంటి? గర్భఫలం వినాలి. ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా మీరు. మృతతుల్యమైన ఒకటి నుండి అబ్రహాము శారమ్మలు ముసలోళ్ళ కాదు. ఇక్కడ ఎవరైనా కర్ర పట్టుకొని నడుస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ ముసలం దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు వచ్చే సంవత్సరం బిడ్డ పడతాడని చెప్పి ఎలాగుంటుందా ఆమెకి? ఏరా మనవడా, నీ ఆశాలేంటి, నీ దరువులేంటి అని ఏం చేస్తుంది? కర్ర ఇచ్చుకొని దెబ్బ రెండు. ఆమె ఆధారమే కర్ర అయినా మనకి దెబ్బలు కూడా దాంతోనే వస్తుంది. మరి ఇప్పుడు అటువంటి ముసల్దాని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు? మీ ఎదుటికి కాలాన్ని తిరిగి వస్తాను, నీ కౌగిట. అప్పుడు ఒక్కసారి శారం ఇలా చూసుకుంది అనమాట, తన ఒంటిని చూసుకుంటే వడిలిపోయిన శరీరం. నేను వడిలిపోయిన శరీరం అని ఎందుకు చెప్తున్నానంటే మృతతుల్యమైన అనే మాట ఉంది అక్కడ కదా. గర్భం ఏమైపోయింది? మృతతుల్యం. స్త్రీ ధర్మం నిలిచిపోయింది అని ఒక మాట కూడా ఉంది. స్త్రీ ధర్మం నిలిచింది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది, గర్భం మృతతుల్యమైంది. అప్పటికి 100 ఏళ్ళు వచ్చేసినాయి, 90 ఏళ్ళు వచ్చేసినాయి. ఈ ప్రాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు వీళ్ళకి? మీ బిడ్డలెత్తాను అంటుంది. చాలా వయసు చెప్పాయి కానీ ఇప్పటికి 25 ఏళ్ళు అయింది చెప్పా మాట. ఎన్నాళ్ళు? అంతే కదండి, 75 ఏళ్ళప్పుడు చెప్పాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ పుడతారని చెప్తుంటే వీళ్ళకి ఎలాగుంటుంది
కదా. అందుకే శారమ్మ ఆ గుడారంలో ఉండి నవ్వుకుంది. ఎందుకు నవ్వావంటే మళ్ళీ తట్టపట్టించుకున్నా, లేదు లేదు నేను నవ్వలేదా, నువ్వు నవ్వావు నాకు తెలుసా అన్నాడు అంతే. ఈ 4వ అధ్యాయంలో వారికి దేవుడు గర్భఫల విషయంలో కార్యం చేసిన విధానం ఉంది. మీరు ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు మనసు పెట్టి వినండి. విషయం ఏంటంటే వీళ్ళిద్దరి దగ్గరికి వాగ్దానం వారికి జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే ఆల్రెడీ వారికి వాగ్దానం మెసొపొతేమియాలో నుండి వారు యూఫ్రటీస్ నది దాటి వచ్చిన తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేసాడు. నది అవతల వాళ్ళు ఏ వాతావరణంలో ఉన్నారు అనేది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఉంది. నది అవతల వారి వాతావరణం ఎలాంటిదో. నది దాటి వచ్చిన తర్వాత వారికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏంటంటే ఇదిగో 12వ అధ్యాయం 3 నుండి మనకు తెలుసు కదండి. ఒకసారి చదవండి 12:3 ఆదికాండం. ఏ వాగ్దానం చేశాడు వాళ్ళకి? నిన్ను ఆశీర్వదించు వారిని ఆ, ఆశీర్వదించెదను, రైట్. నిన్ను దూషించు వారిని శపించెదను. ఉమ్, భూమి యొక్క సమస్త వంశములు ఉమ్. నీయందు ఆశీర్వదించబడినని ఉమ్. అబ్రహాముతో అనగా ఉమ్. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. రైట్. అంటే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు ఏమనంటే నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడతారు అని. నీ సంతానము ఎలా ఉంటుంది అని చెప్పాడు. ఎలా ఉంటుంది? ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు. అప్పటికి వాళ్ళ పిల్లలు ఉన్నారా? లేరు. వాళ్ళిద్దరుగా వచ్చారు. వాళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదు. కానీ వారి దగ్గరికి ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఏంటి? పిల్లలు కలుగుతారని. ఓకేనండి. దీన్ని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 3వ అధ్యాయం మీరు ఆలోచన చేసినప్పుడు లేఖనమును ముందుగా చూసి దేవుడు అబ్రహాంకు ఒక సువార్త ప్రకటించాడని ఉంది. ఈ 3వ వచనమే. ఇప్పుడు మీరు గలతీ పత్రిక రండి ఒకసారి. అక్కడ మీరు 3వ అధ్యాయంలో ఏం చదువుతారు? కాబట్టి ఆ, విశ్వాస సంబంధులే ఆ, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఉమ్. దానికంటే ముందు మీకు ఒక మాట చూపిస్తానండి. ఒక్క నిమిషం అమ్మా. 3వ అధ్యాయము రైట్ 8. విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని ఆ. లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని. అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆశీర్వదింపబడుదురు అని. నేను చదివినట్లుందా లేదా అక్కడ? నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాంకి సువార్తను ముందుగా ప్రకటించు. దాని పేరేంటి? సువార్త. సువార్త ప్రకటించాడు అబ్రహాంకి. ఇప్పుడు తన యందు ఆశీర్వదింపబడాలి అంటే తన నుండి ఒక సంతానం రావాలి. ఆ సంతానం మొదట ఇస్సాకు. అయితే చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే సంతానములకు అనక సంతానమునకు అని ఒకను గూర్చే అన్నట్టు చెప్పాడని 3వ అధ్యాయంలో ఉంది. ఇదే 3వ అధ్యాయంలో ఆ మాట మీరు చదువుతారు. ఏమని చదువుతారు? 16 చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకుల గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అన్నాడు. ఓకేనండి. నీ సంతానమునకు అన్నాడు. అంటే అబ్రహాముకి సంతానములు ఉన్నాయో లేదా? కదా. నిజంగా ఇష్మాయిలు, హాగరు, కెతూరా ద్వారా 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయంలో మరి ఇంకొక 5గురు. అంటే సంతానములు ఉన్నాయి. వారిని గురించి చెప్పలేదు అన్నమాట. సంతానములకు అనక సంతానమునకు అన్నట్టు అని చెప్పాడు. ఆ సంతానం ఇస్సాకులో నుండి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివేటప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాం ఇస్సాకును కనెను అని ఉంది. అంటే దేవుడు రాబోయే సంతానమునకు ఒక వాగ్దానం చేశాడు, ఆశీర్వదింపబడతారు అని.
ఆ సంతానం వచ్చింది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని 3:16 ఉంది. ఇప్పుడు సంతానమునకు ఏం చేయబడ్డాయి? వాగ్దానాలు చేయబడ్డాయి. వాగ్దానాలు అని గుర్తుపెట్టుకోండి. వాగ్దానములు సంతానములకు చేయబడ్డాయి. ఇప్పుడు ఆ సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము కనబడ్డాం. మీకు దేవుని వాక్యం ఏముందంటే 20:28 అపోస్తల కార్యాల్లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి 28:20లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. అంటే దేవుడిచ్చాడు ఆ రక్తం. వాస్తవంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుని ఏమని పరిచయం చేస్తున్నాడు అక్కడ అనే దేవునికి స్తోత్రం. రైట్, దానిలోనికి మనం వెళ్లకుండా కొంచెం సంగతి దీని మీద మనసు పెడదాం. ఇప్పుడు ఆ సంతానమునకు వాగ్దానాలు చేయబడి ఆ సంతానం వచ్చింది, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. తన యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏమయ్యారు? దేవుని సంతానం అయ్యారు, అంటే దేవుని పిల్లలయ్యారు. అంటే దేవుడు చేసిన వాగ్దానం సంతానమునకు, ఆ సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంతానం నుండి వచ్చిన వారు ఎవరు? మనమందరం. అందుకే మనల్ని అందరినీ దేవుని వాక్యం దైవాలని చెప్పింది. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు అన్నాడు. అంతే. అంటే యేసుక్రీస్తు దేవుడు కదా, యేసుక్రీస్తు నందున్న దైవాలం మనం. క్రీస్తు యేసునందు ఆయన చేసిన చేతి పని అనంద మన గురించి. క్రీస్తు యేసునందు ఆయన చేసిన చేతి పని అంటే ఇప్పుడు క్రీస్తు యేసు అనే సంతానం వచ్చింది. ఆ సంతానమునందున్న సంతానం మనం. అంటే మనం కూడా క్రీస్తులం అని అంటే కొంచెం కష్టమేమో కానీ మరి క్రీస్తు యేసునందున్న వాళ్ళు ఎవరు చెప్పండి? మీరు ఏ విషయాలు అంగీకరించలేరో ఆ విషయంలో రెస్ట్కి రారు మీరు. అంటే ఆ విషయంలో ఆందోళనలు ఉంటారు. ఆ ఆందోళన ఏం చేస్తుందంటే వాగ్దానాలు స్వతంత్రించుకోననివ్వదు. సంగతి అర్థమై సెట్ అయిపోతే అందులో వాగ్దానాలు మీకు స్వతంత్రించుకోగలుగుతాయి. ఇది నిజం, లేఖనాలు చెప్పే నిజం నిజం నిజం. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు యేసునందు ఆయన చేసిన చేతి పని మనం. అంటే చాలా మంది ఇశ్రాయేలీలు గొప్ప అనుకుంటారు. కాదు, మనమే గొప్ప. వాగ్దానం చేసినప్పుడు ఏ వాగ్దానం చేశారు చెప్పండి? నీ యందు. అప్పుడు అబ్రహాం యూదుడా కాదు కదండి. పోనీ ఇశ్రాయేలీడా కాదు కదా. మెసొపొతామియా మెసూరియన్ నాగరికతలో నుండి బయటకు వచ్చాడు. ప్రపంచంలో ఫస్ట్ నాగరికత, మొదటి నాగరికత ఏదంటే మెసొపొతామియా నాగరికత. ఆ తర్వాత హరప్పా సింధు నాగరికతలు చదువుతాం మనం. అయితే ఆ నాగరికతలో నుండి బయటికి పిలిచిన ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక జాతిని ఏర్పాటు చేశాడు. కానీ ఈ ఏర్పాటు కూడా దేని కొరకు అంటే మన కొరకు. అంటే ఎవరు దేవుని దృష్టిలో ఫస్ట్ చెప్పండి? సరే, నేను యూదుడిని, మేము యూదులం, మీరు అన్యజనులు అనుకోండి. మీ క్షేమం కొరకు మమ్మల్ని ఏర్పాటు చేశాడు అనుకోండి. అసలు ఇప్పుడు ప్లాన్ లో ఎవరు ఎక్కువ ఆయనకి కదా? కాబట్టి మనం దేవుని దృష్టిలో చాలా ఎక్కువ. ఇది మీకు అర్థమవును గాక. ఎందుకంటే వారు తృణీకరించిన రాయి మనకు మూలక తలరాయి. ఇప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు, దాన్ని వెతుక్కుంటూ వస్తారు. అయితే రక్షణ దినం ముగిసిపోయింది, ప్రభు దినం వస్తుంది, ఉగ్రత దినం వస్తుంది, ఒక దినం వావరు ముగిసిపోబోతుంది. ఇప్పుడు విషయం ఏనండి, దేవుడు చేసినటువంటి వాగ్దానం సంతానం. ఆ సంతానం ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తులో. ఇది మీకు నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఇది ముద్రింపబడాలి మీ హృదయాల్లో. ఇప్పుడు మనం క్రీస్తు యేసు నందున్న క్రీస్తులం, మనం దైవములం. ఆయన ఎంత ఉన్నాం? నేను క్రీస్తు యేసు నందున్నాను అనండి ఒకసారి. వాడే నూతన సృష్టి అని నేను అంటున్నాను లేఖనాన్ని అనుసరించి. ఎందుకంటే కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల, మరి క్రీస్తు యేసు నందుంటే ఆయన చేతి పని, ఆయన చేతి పని నూతన సృష్టి. 5:17 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఆ నూతన సృష్టి అనే దాన్ని ఏమన్నాడు? దేవుని నీతి అన్నాడు పైన. మీరు కావాల్సిన గమనించండి. 21లో 17లో మాట చెప్పి 21లో చెప్పాడు, మనం ఆయన యందు దేవుని నీతి, మనము ఆయన యందు దేవుని నీతి. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే దేవుని పని. ఫస్ట్ వచనం.
2 మనము 21 ఒకసారి చదవమ్మా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు. అంటే న్యూ క్రియేషన్ ఏంటనుకున్నారు? గాడ్స్ రైచియస్నెస్. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆదాము అవిధేయత వలన అందరూ పాపులైతే క్రీస్తు యేసు విధేయత వలన అందరూ నీతిమంతులు. ఇది ఫస్ట్ స్టెప్, పునాది. నీతిమంతుడే నీతిమంతుడిగా జీవించాలి. పాపి నీతిమంతుడిగా ఎలా జీవిస్తాడండి? నీతిమంతుడిగా జీవించే శక్తి గల వాక్యాన్ని దేవుడు లేఖనాల్లో రాయించాడు. నీతిమంతుడుగా జీవించగలిగే శక్తి గల లేఖనాలు దేవుడు లేఖనాల్లో రాయించాడు. అవి అర్థమైతే పాపము చేయకుండా ఉండుట నీ సామర్థ్యం కాదని నీకు అర్థమవుతుంది. పాపము చేయకుండా ఉండుట మనలో కృమ్మరింపబడిన దేవుని ప్రేమ, విమోచన దినం వరకు ముద్రింపబడిన దేవుని ఆత్మ చేస్తున్న పని ఇంటర్నల్ గా లోపల. రైట్. ఇప్పుడు వినండి. ఇప్పుడు వాగ్దానాలు చేయబడ్డాయి. వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, గర్భాలు ఉడిగిపోయినాయి. వాళ్ళని వాళ్ళు చూసుకునేటప్పుడు ఇక చాయిస్ లేదు. మరి వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు తన గర్భం అవటానికి ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం? కదండి. అందుకే విశ్వాస వీరుల జాబితాలు ఈ స్టోరీ మళ్ళీ రాశాడు ఆయన. 4వ అధ్యాయంలో రాశాడు రోమపత్రికలో, మళ్ళీ మీకు 11 అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక వచనం చదివించి 4వ అధ్యాయంలో నేను ముగించే ప్రయత్నం దాదాపుగా ఇక్కడే మీకు చేస్తాను. అనుకున్న టయానికి 1 నిమిషం దూరంలో మనం ఉన్నాం. ఒక్కసారి 4వ వచనం, 4వ అధ్యాయం. అమ్మా ఇక్కడ నేను మీకు ఒక మాట చూపిస్తానండి. 20 చదవండి. అవిశ్వాసము వలన. రైట్. కానీ వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారట అంత క్రితం? రమారమి 100 ఏండ్ల వయసు గలవారయ్యుండి తన శరీరం మృతతుల్యమైనట్టు అబ్రహాము శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించారు. అంటే ఎప్పుడు కూడా ఒక విషయం ప్రతి వ్యక్తి మనసుకి వస్తుంది. అదేంటంటే ఆలోచన. అంటే బయట వాతావరణం చూస్తుంటాం, దానిని బట్టి మనకు ఆలోచనలు పడతాయి. ఇప్పుడు వాళ్ళ శరీరాలు చూసుకున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనం మృతతుల్యం అయిపోయాం కదా. నేను మీకు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఆలోచనలు రానివ్వండి, నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు ఆలోచనే రాదు అనేది అబద్ధం. విశ్వాస వీరుడికి ఏమొచ్చింది? విశ్వాసులకు తండ్రి అయినోడికి ఏమొచ్చింది? తండ్రికే వచ్చింది. విశ్వాసులకు తండ్రి వచ్చిందా లేదా? ఏంటి? మృతతుల్యమైనట్టు ఆలోచించాను. ఆలోచన రానివ్వండి కానీ మాట మాత్రం సందేహించకుండా. ఏం చెప్తున్నాడు నోటితో? రైట్. ఇప్పుడు మీరు గమనించండి, ఆలోచన పడుతుంది పరిస్థితులు చూసినప్పుడు. పరిస్థితిని చూసినప్పుడు ఆలోచన పడుతుంది. వాగ్దానాన్ని చూసి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మహింపరుస్తున్నాడు. అంటే మీకు ఆలోచనలు వాగ్దానాలున్నా వస్తాయి. దేవుడు మీకు కల్లో కనబడి చెప్పిన, ప్రవచనం చెప్పిన, ఎన్ని చెప్పినా మీకు ఏం పడుతుంటాయి? పరిస్థితులను చూస్తున్నప్పుడు అవును అవుతుంది అంటారు, ఇది అయ్యేటట్టుందా, జరుగుద్ది అంటారా అని ఆలోచన మనసులోకి వస్తుంది. ఆలోచన అక్కడే ఉండేవండి. నోటితో ఏం చేయాలి? అంటే ఆలోచన నోటితో బయటికి రాకూడదు. ఆలోచన వస్తుంది కానీ నోటితో మాత్రం ఏం చెప్తూ ఉండాలి? దేవుని మహింపరచాలి. దేన్ని బట్టి? వాగ్దానాన్ని బట్టి. అంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసాన్ని బట్టి. అంటే వాగ్దానాన్ని బట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా గర్భఫలం లేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి నేను చెప్తున్న వర్తమానం ఏంటంటే, ఎవరి ద్వారా? శ్రేష్ఠ ద్వారా వస్తాను మీ దగ్గరికి. మీకు అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మీకు ఏ ప్రవచనమో చెప్పబడలేదు, ఏ వాగ్దానము అంటే ఎవరు ప్రవచించలేదు మీ గురించి, చెప్పలేదు. మీకు ఏది కూడా చదువుతున్నప్పుడు కానీ ఏం అనిపించట్లేదు. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, ఆల్రెడీ మీకు వాగ్దానం ఉంది. నమ్ముతున్నారా? ఎవరికి ఇది? క్రీస్తు యేసునందు ఉన్నవారికి. ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నా అపరాధముల నిమిత్తము అరెస్ట్ చేయబడ్డాడు. రోమా 4:24. నా అపరాధముల నిమిత్తము
అరెస్ట్ అయ్యాడు. నా పాపముల నిమిత్తము మృతి చెందాడు. 15:3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపరాధాల నిమిత్తం అరెస్ట్ అయ్యాడు, అప్పగింపబడ్డాడు. పాపముల నిమిత్తము మృతి చెందాడు. నేను నీతిమంతుడిగా తీర్చబడటానికి మృతులలో నుండి లేచాడు అని ఎవరు నమ్మి హృదయమందు నీతి కలిగేటట్లు విశ్వసిస్తారో వారు దేవుని సృష్టి. మీకు వాస్తవంగా ఏ వాగ్దానం ఎవరికి మీకు చేయబడలేదు. ఓ ప్రవచనం ఎవరు చెప్పలేదు మీ పిల్లలు పుడతారు ఈ సంవత్సరానికి అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు వాగ్దానం, ఆ సంతానానికి వాగ్దానం ఉంది. ఆ సంతానమునకు వాగ్దానం ఉంది. ఆ సంతానం క్రీస్తు చేస్తున్నందున్న వారం మనం. ఇప్పుడు మీకు పిల్లలు పుడతారనే వాగ్దానం ఉందా లేదా? ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రవచనం చెప్పాలి నీకు? చెప్తే చెప్పనివ్వండి, నో ప్రాబ్లం. కానీ చెప్పలేదు, నాకు ఎవరో చెప్పలేదు, నాకు జరగదు అనుకోబాకండి. ఆల్రెడీ మీకు వాగ్దానం ఉంది, ప్రామిస్ మీకు చేయబడింది. ఇది లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం. క్రీస్తు యేసునందున్న వారికి వాగ్దానాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఏం చేసింది? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా ఏదైతే మీకు ఎక్కడి నుండి ఏ ప్రత్యక్షత లేదని బాధపడుతున్నారో, ఈరోజు క్రీస్తు యేసు అనే తన కుమారుని దేవుడు మహింపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా మీకు కూడా వాగ్దానాలు ఉన్నాయి అని. తన మహిమకై చేయబడిన వాగ్దానాలు క్రీస్తు యేసునందు మీకు చెప్పబడుతున్నాయి. గర్భఫలము లేని వారు గుర్తుపెట్టుకోండి, నాకు వాగ్దానం ఉంది, దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు ఖచ్చితంగా. అంతవరకు మీరు ఎక్కడ ఉండాలి? రెస్ట్. దేవుని స్తోత్రం. దాని పేరే రెస్ట్. రెస్ట్ ఎవరికంటా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వాగ్దానం మీకు రెస్ట్ను కలిగించేదా, ప్రయాసను పుట్టించిందా? కదండి, రెస్ట్ వచ్చిందా లేదు? ఇప్పుడు మీకు నేను చెప్పిన మాట వాక్యంలో మీకు రెస్ట్ వచ్చిందా లేదా? లేదండి. ఎవరైనా చెప్తేనే నేను గర్భవతిని అవుతానని ఎదురు చూస్తున్నావు అనుకో, నువ్వు రెస్ట్లో లేవు. ఎక్కడున్నావు? ఇంకెవరు వచ్చి చెప్పాలి నీకు ఇప్పుడు? అసలు దేవుని వాక్యం అర్థం కాకే. అందుకే అమ్మ అబ్బా రండి బాబు నా యొద్ద కూర్చొని నేర్చుకోండి అయ్యా, ముందు నేర్చుకోండి అన్నాడు. ముందు కూర్చొని నేర్చుకోవయ్యా, నేర్చుకుంటే జీవించడం చేత అవుతుంది అన్నాడు అంతే. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూర్చోబెట్టాడు. ఏమండి 6వ అధ్యాయంలో ఫైట్ చేస్తున్నారు వీళ్ళు. నువ్వు రెస్ట్లోకి వెళ్ళాకే ఫైట్ చేయగలవు. ఫైట్ చేసి రెస్ట్లోకి రావద్దు. రెస్ట్లో ఉండి ఫైట్ చేయగలవు. కానీ ఇప్పుడు చెప్పండి, వీళ్ళు కొండ మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు కింద ఏం జరుగుతుంది కదా? అంటే దేవుని వైపు వాళ్ళు చేతులు ఎత్తారంటే కంప్లీట్గా వాళ్ళు ఏం చూస్తున్నారు? యెహోషువ ఎలాగ యుద్ధం చేస్తుండు, ఆ వెనకున్న వాళ్ళు ఇద్దరు ఎలాగా యుద్ధ వీరులు ఎలా కత్తి ఆడిస్తున్నారు, ఖడ్గం ఈటి ఇసురుతున్నారు, అన్ని చూస్తున్నారా? వాళ్ళ పని ఏంటంటే రెస్ట్, చేతులు ఎత్తి ఎలా చూస్తున్నారు అంతే దేవుని వైపు. ఈయన చేతులు పీకినప్పుడు ఇద్దరు సంకల్లో దూరిపోయి వెళ్ళిపోయి, అహరోను హూరు వెళ్ళి సంకలో దూరిపోయి, ఇక నువ్వు ఎత్తలేవు కానీ అంతే. ఇప్పుడు వీళ్ళు సంకలో దూరారు, ఈ శైలిలో ఉండిపోయినాయి, కింద జయమంతా వీళ్ళది. అంటే గుర్తుపెట్టుకోండి, ఆ రిఫీదీం పర్వతం మీద మోషే దేవుని వైపు చేతులు ఎత్తినంతసేపు జయమే. నేను దానికి పెట్టే పేరు రిఫీదీం అంటే రెస్ట్ అండి. దాని పేరే 2 అంతల రెస్ట్. కాబట్టి గర్భఫలము మీ విషయంలో నాకు ఎవరైనా చెప్పాలి ఇవన్నీ వేస్ట్ అండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మహిమ పరచబడతాను. పాపం వల్ల ఏ మనుషుడు మహిమ పొందలేదు. 3:23 24లో మనం నీతిమంతులమయ్యాం, క్రీస్తు యేసునందున్నాం. కాబట్టి మనల్ని దేవుడు మహిమకు తెస్తాడు. ఇప్పుడు మహిమకు తెస్తాడు మనల్ని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉందండి ఆ మాట. చెప్పడానికి సమయం లేదు కానీ గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి నిరాశ నిస్పృహలకు తావివ్వకండి. నేను ఓన్లీ గర్భఫలం గురించే చెప్పటం లేదు. ఏదైనా ఇప్పుడు మీకు ఒక వచనం చెప్తా. 110వ కీర్తనలో ఏముంది? నేను నీ శత్రువులందరినీ నీ పాదాలకు పీఠం చేయ వరకు కత్తి పట్టుకుని వెళ్ళిపోన్నాడా? ఏమన్నాడు చెప్పండి? కూర్చోవయ్యా ముందు,
నీ శత్రువులందరిని ఎక్కడికి తెస్తాను? నీ పాదాల క్రింద తెస్తాను. అంటే రెస్ట్ అంటే సోమర్తనం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెస్ట్ అంటే టైం తన జోన్లో ఉంది కదా, టైం నిర్వహిస్తున్న వాడి ఆలోచన చెంత చేరి సమస్తము నీవే అనటమే. నిజమండి, అదే ఆయన శక్తిని అంగీకరించడం, ఆయన బలాన్ని అంగీకరించడం, ఆయన పరాక్రమమును అంగీకరించడం, ఆయన సమర్థుడు అని నువ్వు చెప్పినప్పుడు ఏం చేస్తావు అంటే అక్కడ నువ్వు పోరాటం చేస్తావు, కానీ రెస్ట్లో చేస్తావు. ఇప్పుడు సీటు కొరకు మీకు ఈ మాట అర్థం అవటం చెప్తావు. ఇప్పుడు సీటు కొరకు ఏం చేస్తారు? ఎమ్మెల్యే పదం అనుకోండి, దాని కొరకు ఏం చేస్తారు అంటే కూర్చోవటం కోసం వాళ్ళు పాదయాత్రలు చేస్తారు. ఓకేనా? ఇలాగంటే అర్థమవుతుందేమో. మరి కూర్చున్నాక ఎవడన్నా పాదయాత్ర చేయటం చూసారా? ఏ కదా, కుర్చీ కోసం పాదయాత్ర. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ నీకు ఆ కుర్చీ ఇచ్చాడు దేవుడు. అక్కడి నుండి నువ్వు చేసే పని వేరు, అది మీకు అర్థం అవ్వాలి. అలాగని విశ్రాంతి, పని లేదు, సోమర్థనం అనుకోబాకండి. అసలు అక్కడి నుండి చేసే ఫైట్ అంతా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వచ్చిన ప్రియులు చెప్పినప్పుడు చెప్పారు, తన శక్తిని బట్టి ఆయన మనలో కార్యకారి అవుతుంటాడు. కార్యకారియగు తన శక్తి అన్నాడు. కార్యకారి అవుతుంది తన శక్తి మనలో. ఈ రెస్ట్ ఫీలింగ్ లో నుండే తన శక్తి కార్యకారి అవుతుంటది. నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడిగా మారిపోతావు. ఏం లేదు, బోరోజు కొండ పగలు కొడతావు అంతే. ఏం లేదు, 13 సార్లు చుట్టూ తిరిగి హల్లేలు అంటావు అంతే. ఇక చేసేది ఏముంది? నువ్వు గోడ కోల్చగలవండి నువ్వు. ఆ గోడలు కూడా నిటారుగా కిందకి దిగిపోయినాయి అంట. అవి ఇలా వాళ్ళ ఏమైనాయి, కిందకి కుంగిపోయినాయి, భూమిని ఎరవిడిచి లోపలికి లాగేసుకుంది. ఇది దైవ కార్యాలు జరిగే చోటు. దేవుని స్తోత్రం. అదేనండి విశ్వాసం. వాగ్దానం అంటే లేఖనాలను అర్థం చేసుకునే దానిలోనే రెస్ట్ ఉంది. అక్కడ నుండి మీరు చేసే ఫైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా చేశారు అందరూ. ఇక నేమి చెప్పుతున్నావు, గిద్యోను బారాక్ అన్నాడా? గిద్యోను రెస్ట్లో చేసిన ఫైట్ ఏనది ఉంది కదండి. దేవుని స్తోత్రం. దేవుడి సంగతులు మీకు అర్థమయ్యేటట్టు చేయాలి. అయితే చాలా శ్రమల మధ్య వాళ్ళు పోరాటం సలిపారు. చివరికి వాళ్ళు కూడా చివరికి ఏమైపోయారు? వాళ్ళు చెప్పిన సాక్షి విన్నారు కదా, ఇక మా వల్ల అయ్యేది కాదయ్యా, నువ్వు చేస్తే చేయలేకపోతే. ఇక అక్కడికి రావాలి. ఇప్పుడు మనం అక్కడికి వస్తేనే తెలుస్తుంది దేవుని స్తోత్రం, దైవశక్తి ఏంటో. నిజంగా చాలా ప్రయత్నాల్లో వాళ్ళు చాలా శ్రమ పడ్డారు, ఆయాసపడ్డారు, బాధపడ్డారు. కానీ అంటే ఇప్పుడు చెప్పిన సాక్ష్యంలో ఆ మాట మీరు విన్నారు. ఇక ఏదైనా నీ చిత్తమని వచ్చేసారు. దైవ కార్యం జరిగిపోయినట్టు. దేవుని స్తోత్రం. రెస్ట్ అంటే ఆయన శక్తిని అంగీకరించడం, ఆయన సమర్థుడని నమ్మటం, ఆయన చేయగలడని అడుగులేయటం. అప్పుడు దైవనీతి కోరేషన్ రేపినట్లు, దైవనీతి కొండలు పుష్పించి పులకరించేటట్లు దైవనీతి కార్యాలు మొదలు పెడుతుంది మన జీవితాలు. దేవుడు ఆ గ్రహింపును, ఆ అభిషేకాన్ని మనలో నిండాలుగా కలిగించాలని ఆశపడదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించనుగా. ఒక చిన్న ప్రార్థన చేసి ప్రియులకి, సభాధ్యక్షులకి నేను అప్పగిస్తాను. ఒక 5 నిమిషాలు ఎక్కువైనందుకు వారు నన్ను మన్నించగలరు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమయు నమ్మకం కలిగిన మా రక్షకుడా ప్రభు అయిన క్రీస్తు మీకు స్తోత్రాలు. ఏదైతే వాగ్దానాలు విశ్వాసానికి చేయబడ్డాయో వాటి ద్వారా మేము దానిని స్వతంత్రించుకోగలము. ఆ వాగ్దాన భూమిని అనేది ప్రధానంగా నీ పిల్లలు ఎరగాలి. అది క్రీస్తు యేసునందు మాకు ఏ రీతిగా దయచేయబడుతుందో వాటిని మేము ఎలా స్వతంత్రించుకోగలమో వినగలిగాం. అయ్యా, ఈ మాటలు అందరిలో ఫలించాలని ప్రార్థిస్తున్నాను. ఆత్మదేవ మీ కార్యానికి ఎదురు చూస్తూ మీ చేతుల్లోకి మేము వస్తూ క్రీస్తు ప్రభువారి పేరుకి మనల్ని అడుగుతున్నాం తండ్రి.